ప్రసాద్ గారు, ఇది పేర్ని నాని గారు చేస్తున్న డిమాండ్. ఒక్క నిమిషం ఇస్తాను కృష్ణాంజలి గారు. సార్ ఎస్, ఇప్పుడు పేర్ని నాని గారు కూడా ఏమంటారంటే, మా వాళ్ళు కూడా ఎవరైనా వైసీపీ వాళ్ళు కూడా ఎవరైనా పోస్టులు పెట్టుంటే తప్పేనేనే అని అంటున్నారు. ఆయన కూడా ఆయన డివేట్ కాలే, మీరు విన్నారు లేదని విన్నా, చాలా కేర్ఫుల్గా విన్నా. ఒకవేళ ఏదైనా మా వాళ్ళు కూడా ఏదైనా ఒకవేళ ఏదో తెలుసో తెలియకో పెట్టేస్తుంటే అది కూడా తప్పే అన్నారు. సరే, తెలుసో తెలియకో పెట్టుంటే తప్పే. మరి తిని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఇదే పనిగా డబ్బుల కోసం పెట్టే వాళ్ళని వదిలేయమంటారా? నేను సూటిగా అడుగుతున్నా. వర్రా రవీంద్ర రెడ్డి ఊరికే పెట్టాడు, వాడు డబ్బుల కోసం పెట్టాడు, డబ్బులు ఇస్తే పెట్టాడు. సజ్జల భార్గవ రెడ్డి డబ్బు ఇస్తే పెట్టాడు. వాడు బోరుగా డానీలు అనేవాడు, వాడు చీప్ లిక్కర్ తాగాడు, వాడు చీప్ లిక్కర్ కోసమే పెట్టాడు. వాడేదో పెద్ద పుడింగి మాదిరిన జగన్మోహన్ రెడ్డి నా బంధువు అని ఇంకోటని ఊరికి మాట్లాడి ఇప్పుడు వాడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కుక్కని వేసినట్టు వేసి పెట్టుంటే కనీసం అని కుక్క బిస్కెట్ వేసే వాళ్ళు లేరాడా? పెద్ద బంధువు అని చెప్పి పోజు కొట్టాడు కదా, ఎవరు కుక్కన పట్టించుకుంటా. సో ఇంకా చాలా మంది ఉన్నారు అంతేనా? సజ్జల భార్గవ రెడ్డిని కూడా త్వరలో లిఫ్ట్ చేస్తాము. ఓకే, వాడేం చట్టానికి అతీతుడు ఏం కాదు, వాడేమి పెద్ద పుడింగ్ ఏం కాదు. వాడిని కూడా అరెస్ట్ చేసి సడ్డీ చింపి మరి సెల్లులో కూర్చోబెడతాం. ఓకే, కృష్ణాంజలి గారు. వర్మ గారు, ఇక్కడ సోషల్ మీడియాలో విచ్చలవిడితనం అనేటువంటిది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. వాళ్ళకి కఠినమైన చర్యలు ఉండాలి. నేను ఒకటి చెప్తాను, ఇదే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళే కదా ఇప్పుడు మనం గత 5 ఏళ్ల గురించి కదా మనం చర్చిస్తుంది. గత 5 ఏళ్లలోనే పవన్ కళ్యాణ్ కుటుంబం మీద తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి సోషల్ మీడియా దారుణాలకు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల ఆవేదన కూడా విన్నాం కదా ఆ రోజున. అయితే ఇప్పుడు ఏం పవన్ కళ్యాణ్ వాళ్ళని పోట్లాడుకోమని నేను చెప్పటం ఓకే, అవి కూడా ఉన్నాయి కదా. ఆ రోజు కూడా బాధలు పట్టాడు పవన్ కళ్యాణ్. ఆ రోజున కూడా కొంతమంది ఇలాగ ఒళ్ళు పలిచినటువంటి వాళ్ళు కొంతమంది చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, ఖచ్చితంగా ఉంది. ఆ రోజు కూడా తప్పు చేశారు. అప్పుడు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు మేము చర్యలు తీసుకోమని కాదు నా పాయింట్. నేను చెప్పేది విచ్చలవిడితనం అనేది ఎక్కడుంది, ఎన్ని చోట్ల ఉంది, ఎక్కడెక్కడ ఉంటుంది, అన్ని చోట్ల ఉంది అనేటువంటి అంశాన్ని గురించి నేను చెప్తాను. అందుకని ఇప్పుడు వీళ్ళని వదిలిపెట్టమని ఎవరు చెప్తారు. రెండో అంశం, షర్మిల కుటుంబానికి సంబంధించి, విజయమ్మ కుటుంబానికి సంబంధించి ఇప్పుడు ఇద్దరు సప్తగిరి ప్రసాద్ గారు అదే విధంగా నాగేంద్ర గారు ఇద్దరు కూడా మాట్లాడారు. ఇదేం షర్మిల గురించి, షర్మిలతో ఒక హీరోకు ఉన్నటువంటి సంబంధం గురించి, తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి పోస్టుల గురించి ఆవిడ ఆవేదన చెంది కళ్ళ నీళ్లు పెట్టుకొని గందరగోళమై హైదరాబాద్ లో కేసులు పెట్టినటువంటి విషయం చూడలేదా? వాటికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి? ఇక్కడ ఏంటి అంటే ఏ పార్టీ అయినా సరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం ఓపికగా వినండి. నేను మీరు మాట్లాడినప్పుడు ఏంటంటే నేను ఎక్కడైనా సరే చర్యలు తీసుకునేటువంటి విషయంలో చర్యలు తీసుకున్నాను. సప్తగిరి ప్రసాద్ గారు, మీరు ఒక డాక్టరేట్ చేసినటువంటి మీరు పొలిటీషియన్ గా నేను చూడను, ఒక డాక్టరేట్ చేసినటువంటి మేధావిగానే చూస్తాను. మీరు మాట్లాడినటువంటి మాటలు ఎవరి గురించి మాట్లాడారు అనేది వేరే అంశాలు. మేధావులు అనే వాళ్ళు ఇలా మాట్లాడతారు అని చెప్తున్నారు కదా, నన్ను గురించి అన్నారని నేను అనలేండి. ఎందుకంటే మీరు కానీ అదేవిధంగా నాగేంద్ర గారు కానీ ఇద్దరు కూడా, మీరిద్దరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అరే మాట్లాడకండి, నన్ను అన్నారని చెప్తాం లేదు కదా, అంటే నన్ను అన్నారని చెప్పడం లేదండి. కనీసం మీరు వినండి, ఫస్ట్ మీరు ఓపికగా వినండి. ఫస్ట్ ప్రసాద్ గారు ఓపికగా వినండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఒక నిమిషం ప్రసాద్ గారు ఓపికగా వినండి. మీరు చదువుకున్నటువంటి వాళ్ళు, నేను మిమ్మల్ని అనటం లేదు, మీరు నన్ను అన్నారని కూడా నేను అనటం లేదు. ఒకటి నేను చెప్తాను, మీరిద్దరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, కేసులు పెట్టేటప్పుడు కూడా, ఇబ్బందులు గురేటప్పుడు కూడా మీరు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు నేను కాదనటం. కానీ తెలుగుదేశం వాళ్ళు ప్యాంటులు తడుపుకొని భయపడ్డటువంటి పరిస్థితిలో, బయటికి రావడానికి భయపడ్డటువంటి పరిస్థితిలో ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి దాడులు రాష్ట్రీయాల మీద నేను మాట్లాడాను, నాలాంటి వాళ్ళు అనేక మంది మాట్లాడారు. ప్యాంటులు తడుపుకున్నటువంటి తెలుగుదేశం అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. మీరు కనీసం మీ గౌరవం ఇచ్చారు, మీరు గౌరవం ఇచ్చారు కాబట్టి మీరు ఓపికగా వినండి. వచ్చినప్పుడు